ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. చాలా సంవత్సరాల క్రితం నేను ఈశాన్య ఐరోపా దేశాలను దర్శిస్తున్న సమయంలో ఒక పెద్ద ఓడలో ప్రయాణం చేయవలసి వచ్చింది. సముద్రం నిమ్మళంగా ఉండడం వల్ల మొదట్లో మా ప్రయాణం సాఫీగానే జరిగింది. అయితే ఒకరోజు హఠాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది. పెనుగానులు వేగంగా వీస్తున్నాయి. సముద్రపు టలలు పర్వతాల మా ముందుకొచ్చి ఓడను ముంచెత్తుతున్నాయి. అలల మధ్యలో ఓడ ఊగిసలాడుతోంది. ప్రయాణికులు భయంతో వణికిపోతూ గగ్గోలు పెడుతున్నారు. పసిపిల్లలు తమ తల్లుల్ని హత్తుకొని బిగ్గరగా ఏడుస్తున్నారు. పరిస్థితి చేజారిపోతున్నట్టు అనిపించింది. ఓడ మునిగిపోవడం ఖాయంలా ఉంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఒక వ్యక్తి మా ముందుకొచ్చి, భయపడాల్సిన పనేం లేదు, అన్నీ సవ్యంగా ఉన్నాయి అన్నాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. అందులో ఎలాంటి ఆందోళన లేదు. మా భయాలన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి. ఇంతకు ఎవరా వ్యక్తి? ఓడ కెప్టెన్. ఇలాంటి పెనుగాలి తుఫానుల్ని ఎన్నిటినో చూసిన అనుభవం అతడిది. కడలి కెరటాలు ఉవ్వెత్తున పైకి లేచిన సమయాలలో ఓడను ఎలా నడిపించాలో అతడికి బాగా తెలుసు. భీకరమైన పెనుగాలి తుఫానుల్లో ఎన్నోసార్లు ఓడను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాడు అతడు. ఇక మేమెందుకు భయపడాలి? ఎందుకు కృంగిపోవాలి? అనుభవజ్ఞుడైన కెప్టెన్ మా ముందున్నాడుగా. ఆయన సురక్షితంగా గమ్యం చేరుస్తాడుగా. ఒక మానవ మాతృడి మాటలకి అంత ధైర్యం వస్తే, ప్రకృతి శక్తుల్ని నియంత్రించే సృష్టికర్త మాటలకి ఇంకెంత ధైర్యం రావాలి? గాలి తుఫానులు చెలరేగినప్పుడు, కడలి కెరటాలు ముంచెత్తేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన మనతో ఉంటాడు. పెనుగాలి తుఫానులు, సముద్రపు టలలు ఆయన గద్దించినప్పుడు విధేయత చూపిస్తూ నిమ్మలిస్తాయి. భీకరమైన పెనుగాలి తుఫానుల మధ్యలో ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి అనే మెల్లనైన స్వరాన్ని మనం వినగలిగినప్పుడు, భీకరమైన పెనుగాలి తుఫానుల్లో కూడా మాకేం కాదన్నట్టుగా మనం చిరునవ్వులు చిందిస్తాం. నిరంతరం విశ్వాసంతో పరలోకం వైపు చూస్తున్న వాడిలో నిరాశకు చోటుండదు. దారి ఎంత చీకటిగా ఉన్నా, ప్రయాణం ఎంత కష్టమైనా, విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూల పరిస్థితులుగా మార్చివేస్తాడు ఆయన. అవును, మధ్యరాత్రి గాఢాంధకారాన్ని ఆయన మహిమకరమైన సూర్యోదయంగా మార్చగలడు. నిండు వెన్నెలలో ఆనందించు, చీకటి రాత్రిలో చిరునవ్వులు చిందించు, వెచ్చటి సూర్యోదయంలో సంతోష గానాలు చెయ్యి, వణికిస్తున్న చలిగాలిలో ఆనందంగా గంతులెయ్యి, అన్ని పరిస్థితుల్లో స్తుతి గీతికలు పాడు, అన్ని స్థితిగతులలో కృతజ్ఞతలు చెల్లించు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.